అమరావతిలో అసెంబ్లీ ప్రారంభోత్సవం తర్వాత రైతులతో బహిరంగ సభలో మంత్రి యనమల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నూతన రాజధాని అలాగే నూతనంగా కట్టుకున్న ఈ శాసన మండలి నిర్మాణ వివరాలని మనం ముందుంచాల్సిందిగా సిఆర్టీఏ కమిషనర్ సిహెచ్ శ్రీధర్ని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పూజ్యులు, పెద్దలు, రాష్ట్ర శాసనసభ తొలి అధ్యక్షులు శ్రీ కోడెల శివప్రసాద్ గారికి, అదేవిధంగా పూజ్యులు, పెద్దలు, మన రాష్ట్ర శాసన మండలి శాసన పరిషత్ యొక్క అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ చక్రపాణి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రైతులు, అదేవిధంగా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి అతి తక్కువ సమయంలో ఒక ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలన్నటువంటి ఆలోచనలో భాగంగా ముందుగా మనందరికీ కావాల్సినటువంటి పరిపాలనా సదుపాయాన్ని ఈ ప్రాంతం నుంచి మనం మొదలుపెట్టుకోవడం జరిగింది. 2016, 19 ఫిబ్రవరి నెలల్లో ఈ యొక్క సముదాయానికి కావలసినటువంటి పరిపాలనా అనుమతులు మన గౌరవ నారాయణ గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఈ మొత్తం కాంప్లెక్స్ 45.129 ఎకరాల్లో ఏర్పాటు చేయటం అయింది. ఈ 45 ఎకరాల్లో 18 ఎకరాలు పూర్తిగా పార్కింగ్కి, అలాగే విధంగా మనకి ఆహ్లాదకరమైనటువంటి పార్కులు ఏర్పాటు చేయడానికి కేటాయించి 27 ఎకరాల్లో ఈ యొక్క సెక్రటేరియట్, అదేవిధంగా అసెంబ్లీ భవన సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 17వ తారీఖున ఈ యొక్క సముదాయానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుని మొట్టమొదటిగా సెక్రటేరియట్ కాంప్లెక్స్ ని అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నవంబర్ నెలలోనే వారి యొక్క కార్యాలయాన్ని కూడా పూర్తిగా ఇక్కడికి మార్చి ఇక్కడి నుంచే వారి పరిపాలన సాగిస్తున్నారు. కేవలం 210 రోజుల్లో సెక్రటేరియట్ కాంప్లెక్స్ ని పూర్తి చేసి పరిపాలనకి సిద్ధం చేసి నాట్ ఓన్లీ మన బిల్డింగ్సే కాకుండా దానికి కావలసినటువంటి మొత్తం ఎయిర్ కండిషనింగ్, ఫర్నిచరు మొత్తం కూడా ఏర్పాటు చేసి అందజేయడం జరిగింది. అదేవిధంగా శాసనసభ అమరావతిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సరిగ్గా 11:25 సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. మొదట గుమ్మడికాయ దిష్టి తీశారు, అనంతరం రిబ్బన్ కట్ చేశారు. ఆ తర్వాత శాసనసభలో కలియదిరిగారు. అక్కడ ఉన్న వసతులను పరిశీలించారు. అనంతరం శాసనసభ నాయకుడు సీఎం కూర్చునే సీటులో కొద్దిసేపు కూర్చున్నారు చంద్రబాబు. ఆ తర్వాత అసెంబ్లీలో సమావేశ మందిరాలు, లాబీలు, ఛాంబర్లను పరిశీలించారు. సీఎంకు కేటాయించిన ఛాంబర్కు వెళ్లారు. అక్కడ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య తన సీటులో కూర్చున్నారు చంద్రబాబు. దాంతో ఈ యొక్క శాసనసభ, శాసన మండలి ఈ రూపం దాల్చిందంటే 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. మన శాసనసభ, మన పరిపాలన, మనకు సంబంధించిన నిర్ణయాలు, మనకు కావలసిన చట్టాలు, మనకు కావలసిన రక్షణ, మన ప్రభుత్వం చేసే ఖర్చులు, జమలు అన్నీ కూడా మన గడ్డ నుంచి మనం చూస్తున్నామని చెప్పి నాకు వేల మంది చెప్పారన్నమాట. చాలా సంతోషంగా, ఇది ఒక గర్వకారణం తెలుగువాడికి. చెయ్యెత్తి చేయకుంటూ తెలుగువాడా అంటే తెలుగువాడి సత్తా ఈ విధంగా ఉంటుందని నిరూపించుకున్నాం మనం అందరం కూడా. నేను ఒక్కటే కోరేది, శాసనసభగా పదిగా కానీ, మా చైర్మన్, శాసన మండలి చైర్మన్గా కానీ
నిష్పక్షపాతంగా ఉండే సభ్యులందరితోటి అందరికి నిష్పక్షపాతంగా స్నేహంగా ఉంటూ వాళ్ళకు అవకాశాలు ఇస్తూ ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికి అవకాశం ఇస్తూ వాళ్ళకి సమర్థతకి కొలమానంగా ఈ సభ ఉంటూ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇదోదికంగా మేము కృషి చేస్తామని ఒక దేవాలయంలోకి వెళ్ళినట్టుగా ఈ సభలో ప్రవేశించేటప్పుడు మేము అనుకుంటాం. మా బాధ్యతలు సక్రమంగా నెరవేరిస్తే అది మాకే కాదు, సభకే కాదు, ప్రభుత్వానికే కాదు, ప్రజలకు కూడా హుందాతనం గౌరవం ఉంటుందనే భావంతో సభలకు ప్రవేశిస్తాం. ఆ విధమైనటువంటి నిర్మాణానికి ఈరోజు శ్రీకారం ప్రారంభం చేసుకోవడం, రాబోయే 6వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభం అనేది చాలా శుభవనం. నేను మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాను, అందరి సహకారం కోరుతున్నాను. ఈ చట్టసభ ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి వేగం రావాలి, పవిత్రత రావాలి, అర్థవంతంగా ఉండాలి, ప్రజాకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఈ శాసనసభాపతిగా ఉండడం అదృష్టం, గౌరవం, చిన్న గర్వంగా ఉందని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉన్న రాజధాని హైదరాబాద్ నగరం తెలంగాణకు పోవటం, రాజధాని లేకుండా పోవటం, అయితే రాజధాని ఎక్కడ నిర్మించాలా అనే సమస్య వచ్చినప్పుడు అనేక మంది అనేక రకాలుగా అనేక ప్లేసులు చూపించిన ముఖ్యమంత్రి గారు 13 జిల్లాలకి సమన్యాయం చేయాలా, సమదూరంలో ఉండాలని కృష్ణానదికి ఇరువైపులా రాజధానిని నిర్మించాలని నిర్ణయించడం. అయితే రాజధాని నిర్మించాలంటే ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఎలా అని ఆలోచించి ఒక వినూతనంగా ల్యాండ్ పూలింగ్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఒక పిలుపు రైతు సోదరులకు ఇవ్వటం. రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో వెంటనే కేవలం 58 రోజులలో 2015 జనవరి 1 మొదలు పెడితే 2015 ఫిబ్రవరి 28కి 34,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. వెంటనే అయితే ఈ ల్యాండ్ పూలింగ్ చేస్తుంటే అనేక మంది అనేక రకాల ఇబ్బందులు కలిగించడం, పొలాలు తగలబెట్టడం, ఎంతోమంది కార్లు వేసుకుని వచ్చి ఇక్కడంతా జగన్పై అక్రమ కేసులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది వైసీపీ. తిరుపతి భవానీనగర్లో ధర్నా చేశారు. రోజా, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని తప్పుదోవ పట్టించేందుకే జగన్పై కేసులు పెట్టారని ఆరోపించారు రోజా. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న రోజాతో మా ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం జగన్ పైన ఏర్పరిచిన అక్రమ కేసుల నిరసనగా తిరుపతి భవానీనగర్ సర్కిల్లో ఎమ్మెల్యే రోజా, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తిరుపతి భవానీనగర్ సర్కిల్లో దీక్షకు పూనుకున్నారు. ఏదైతే ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తుందో, ఎవరైతే ప్రశ్నిస్తారో వారి మీద అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తుందని చెప్పి కూడా వీరు ఆరోపిస్తున్నారు. ఏదైతే దివాకర్ ట్రావెల్ ప్రమాదంలో చనిపోయిన 11 మందికి కూడా న్యాయం పోరాటం జరిగేంత వరకు కూడా తాము పోరాటం కొనసాగిస్తామంటున్నారు. మనతో పాటు ఏదైతే సోమిరెడ్డి గారు ఒక తీవ్రమైన విమర్శ చేశారు. వైకాపా నాయకుల్లో ఎవరైతే రౌడీలు ఉన్నారో వాళ్ళందరికీ గ్యాంగ్ లీడర్ జగన్మోహన్ రెడ్డి అని కూడా ఒక విమర్శించారు. దీనేమంటారు? ఈరోజు ఆయన మాట్లాడే మాటలకి అర్థము ఉండి మాట్లాడుతున్నారో లేదని నాకు తెలీదు. అసెంబ్లీ మీరు చూస్తే నీకు మగతనం ఉందా, నువ్వు మగాడివా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన అచ్చెన్నాయుడు రౌడియా, రండ్రా తేల్చుకుందాం మిమ్మల్ని ఇక్కడే పాతేస్తామన్న బోండా ఉమా రౌడియా, లేకపోతే మా చేతిలో అధికారం ఉంది, అధికారులు ఉన్నారు, మిమ్మల్ని నలిపేస్తామని చెప్పిన బుచ్చయ్య చౌదరి గారి రౌడీజమా మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు సమస్యల మీద ఎక్కడ పోరాడినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అది మొన్న వైజాగ్లో ఏ విధంగా క్యాండిల్ ర్యాలీ కోసం మరి మౌనంగా చేసే క్యాండిల్ ర్యాలీకి కూడా తన్ని రానికుండా పోలీసులు లిమిట్ దాటి ఎయిర్పోర్ట్ లోపల దూరి ఆయన్ని ఎలా హ్యూమిలేట్ చేశారో కూడా మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజలు అసహ్యించుకుంటున్నారు కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి కేసులు వేసి డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ యొక్క బస్సుల్ని రద్దు చేయాలి, ప్రైవేట్ బస్సుల వల్ల ఖజానాకి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, అలాగే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అలాగే మీరు చూస్తే ఆర్టీసీ కూడా కుంటుపడుతుందన్న మీరు 2.5 సంవత్సరాలు అయ్యాక మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు వాటిని రద్దు చేయలేదు? అంటే మీ ఎంపీలు కాబట్టి కేసీఆర్ గారు, దివాకర్ రెడ్డి గారు ఆ డబ్బుతో మీరు అధికారంలోకి వచ్చారు, ఎలక్షన్లో ఖర్చు పెట్టి, కాబట్టి వాళ్ళకి మీరు అండగా ఉన్నారు. వాళ్ళు నేరాలు చేసినా మీరు ఏం మాట్లాడరా? రెండవది, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక యాక్సిడెంట్ జరిగితే పోస్ట్ మార్టం చేయాలనేది
మ్యాండేటరీ. అలాంటిది మీరు డ్రైవర్ని పోస్ట్ మార్టం చేయకుండా హడావిడిగా మూటగట్టి పంపించాలంటే కేసును నీరుగార్చాలని చూస్తున్నారు. అలాగే ఒక డాక్టరు ఆ రిపోర్ట్లని తారుమారు చేయాలన్న ప్రయత్నంలో 3 కాపీలు ఉన్నాయి, ఒకటి ఇవ్వండి అని ఒక ప్రతిపక్ష నాయకుడు అడిగినప్పుడు అతను బాధ్యతారాహితంగా ఆ డాక్టర్ ఇవ్వకుండా లాగేసుకోవటం మీరు కళ్ళారా చూశారు. ఇక్కడ జగన్ గారితో అవమానంగా ప్రవర్తించింది డాక్టర్ అండ్ కలెక్టర్ గారు. కాబట్టి జగన్ గారు వాళ్ళని అనటం కాదు, జగన్ గారు ఏమన్నారు, 11 మంది నష్టపోయారు వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళకి అన్యాయం చేసే విధంగా ఏవైతే సాక్ష్యాలు మీరు తారుమారు చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళందరినీ విచారించి జైలుకు పంపిస్తా అన్నారు. దీంట్లో తప్పే ఉందండి? మీరు తప్పు చేస్తేనే కదా జైలుకి వెళ్తారు. మీరు అంటారు జగన్ గారికి జైలు గుర్తొస్తుందని. మీకు జైలు గుర్తొస్తుంది కాబట్టే మీరు చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని జగన్ గారి మీద పొలిటికల్ కేసులు శంకర్రావు గారితోనూ ఎర్రం నాయుడుతో వేయించుకొని ఆయన జైలుకి పంపించారు. కానీ నిజంగా ఆంధ్ర శశికళ ఎవరంటే అది చంద్రబాబు నాయుడే. ఆయన మీద ఉన్న స్టేలు కనుక వెకేట్ చేయించుకొని కేసుల్ని ఆహ్వానిస్తే అతను ఖచ్చితంగా జీవితాంతం జైల్లో ఉంటాడు. కాబట్టి అతను ప్రతిరోజు ఈరోజు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశాడు, అన్ని తాకట్టు పెట్టేశాడు కేంద్రం దగ్గర. అతను మాట్లాడుతున్నాడు జగన్ గారి కేసుల గురించి. జగన్ తప్పు చేయలేదు కాబట్టి ఎదుర్కొంటున్నాడు, మీరు తప్పు చేశారు కాబట్టి స్టేలు తెచ్చుకున్నారన్న సంగతి మీరు తెలుసుకోండి. అండ్ జగన్ గారికి మతి స్థిమితం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు అనటం చాలా దురదృష్టకరం. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఆయన అలా మాట్లాడటం ఆయన దిగజాడు రాజకీయాలకు నిదర్శనం. ఈ రోజు నేను అంటున్నాను 27 గంటలు నేను పనిచేస్తున్నాను అన్న చంద్రబాబు నాయుడుకి మతి స్థిమితమా, జగన్కి మతి స్థిమితమా? రోజుకి ఎన్ని గంటలు ఉంటాయండి? కరువుని 3 రోజుల్లో జయించానని చెప్పిన చంద్రబాబు నాయుడుకి మతి స్థిమితమా, లేదా కరువు మీద పోరాడుతున్న జగన్ గారికి మతి స్థిమితమా? అలాగే మీరు చూస్తే చెప్పేది వినండి, అలాగే ఆయన మాట్లాడిన ప్రతి మాట మీరు చూడండి. హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాను, సింధు గారికి ఒలింపిక్ మెడల్ నేనే తీసుకొచ్చాను, సత్యనాథన్లను దిగ్గజంగా మరి కంప్యూటర్స్లో నేను తెచ్చానని చెప్పుకునే ఇతనికి పిచ్చా, జగన్ గారికి పిచ్చా? కాబట్టి ఆల్జీమస్ వ్యాధి ఎవరింట్లో ఉంది, ఎవరికి పిచ్చెక్కింది, ఎవరు పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేడం ఇప్పుడు ఇంకోటి చెప్పండి, 11 మంది మీద కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డితో పాటు. ఇప్పుడు ఎలాంటి పోరాటాన్ని కొనసాగించారు, బాధితుల తరపున ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ప్రజల కోసం ఎలాంటి కేసులు చంద్రబాబు నాయుడు గారు పెట్టించినా కూడా మేము ఎదుర్కొంటాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, తప్పు చేసింది వాళ్ళు, వాళ్ళకి అండగా ఉన్న అధికారులు. ప్రజల ఏ సమస్య మీదైనా పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నా మీద కూడా మొన్న విజయవాడలో మహిళా సదస్సుకు పోయేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించి మరి వాళ్ళు హ్యూమిలేట్ చేశారో మనం చూసాం. కాబట్టి వారి యొక్క కుట్రలను ఎవరు బద్దలు కొడుతున్నారో, వాళ్ళ తప్పులను ఎవరు ఎత్తి చూపిస్తున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి లా అండ్ ఆర్డర్ని మిస్యూజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రధాని గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ, మరి అత్యున్నత న్యాయస్థానాలు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ రాజకీయాలను చూసి మరి సరిదిద్దకపోతే ఇది మంచి సాంప్రదాయం కాదు, రాజకీయాలు భ్రష్టు పట్టిపోతాయి, వ్యవస్థలు కూలిపోతాయి. మేడం 2 రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపైన ఏమైనా చర్చించే అవకాశం ఉందా? అసెంబ్లీలో వారి మీద ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడటానికి వాళ్ళకి తెలుసు. అవన్నీ తప్పించుకోవడానికే ప్రతి అసెంబ్లీ సెక్షన్ ముందర ఏదో ఒక గొడవ పెట్టుకుంటున్నారు. గతంలో కాల్మనీ సెక్స్ రాకెట్ మీద గొడవలు పెట్టుకొని నన్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు జగన్ గారి మీద కక్ష గట్టి ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అతని మీద ఏదో చర్యలు చేపడతామని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోవడానికి, అసెంబ్లీ సెషన్లో వాళ్ళు చేసినవి ప్రజలకి తెలియనీయకుండా చేయడం కోసమే ఈ కేసులు, ఈ యొక్క దుష్ప్రచారం అంతా కూడా. ఏదైతే బాధితులకు న్యాయం కోసమే జగన్మోహన్ రెడ్డి డాక్టర్లతో కానీ కలెక్టర్తో కానీ వారించారు, కానీ ఎటువంటి దూకుడు స్వభావం లేకుండా వివరించడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే 11 మంది బాధితులు చనిపోయారో వారందరికీ కూడా సరైన న్యాయం జరిగేటట్టుగా తాము పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపైన పెద్ద ఎత్తున తమ మాటలను విన్నవిస్తామని కూడా వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చెంచయ్యతో కార్తిక్, ఎన్టీవీ, తిరుపతి. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత నందిగామలో జగన్ ప్రవర్తించిన తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ధ్వజమెత్తింది. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగిన పోలీస్ అధికారులు జగన్, రోజా, శ్రీకాంత్ రెడ్డిలపై మండిపడ్డారు. జగన్ ప్రతిపక్ష నేత హోదాకు తగ్గి ప్రవర్తించడం సబబు కాదన్నారు. ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ప్రశ్నించిన విధానం సరిగా లేదన్నారు. ఇకనైనా జగన్, వైసీపీ నేతలు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల పట్ల బాధ్యతగా మెలగాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో కూడా మేము పనిచేశాం. కానీ ఏనాడు కూడా ఆయన ప్రజలను కానీ, నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులను కానీ
పోలీసులను కానీ ఏనాడు కూడా చిన్న మాట కూడా అనకుండా దుర్భాషలాడిన సందర్భాలు, ఇటువంటి దుర్మార్గమైన పరుష పదజాలం వాడినట్టు సందర్భాలు అయితే ఎక్కడూ లేవు. కానీ అటువంటి మహానాయకుడి వారసత్వంలో ఉన్న మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేసి నిజంగా ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుందని చెప్పేసి పోలీసుల అధికారుల సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. అలాగే ఈ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైన మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ఎంతో బాధ్యతాయుతంగా ఎంతో బాగా మాట్లాడుతున్న మీరే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంకా దారుణమైన పరుష పదజాలాన్ని వాడతారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ రోజా గారు బౌన్సర్లతో పోల్చినప్పుడు మేము నల్ల బ్యాడ్జీలు ధరించుతాము, సారీ చెప్పాలని హెచ్చరించినాము. మీరు వినలేదు. మీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా మమ్మల్ని తీవ్రంగా బాధించినాయి. ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా జరగని సంఘటన మీరే ప్రత్యేకంగా పోలీసులను, ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను ఈ విధంగా థ్రెట్ చేసి మా ఉద్యోగాలు మమ్మల్ని చేయనీయకుండా అడ్డుపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పోలీస్ అధికారుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రశ్నించటం తప్ప అని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. ప్రశ్నించటం తప్పని ఎవరు అన్నారు, కానీ ప్రశ్నించే విధానమే తప్పని చెప్పి పోలీసు అధికారుల సంఘం మీకు సూచిస్తున్నాం. ప్రశ్నించండి, ప్రశ్నించేటప్పుడు హుందాగా ఉండండి. ఒక ప్రతిపక్ష నాయకులు హోదాను తగ్గి మీరు ప్రవర్తించకూడదని చెప్పి ఈ సందర్భంగా మీకు